వీటి మీద నాకేం మాట్లాడడం రాదు కానీ దేవుడి కృప. యెషయా గ్రంథము అందరికీ తెలిసిన వాక్యమే. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తే అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక పసిబాలుడి వలె ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన మనకు ఒక కుమారుడిగా అనుగ్రహింపబడింది. ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన జరగకపోతే ఆయన ఈరోజు సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఈ రోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తును ఆరాధించుట, ఆయన జన్మదినోత్సవ వేడుక రోజున ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఆశ్చర్యాలు ఏమి జరగలేదని నిరాశ, నిస్పృహ ఇదిగా ఉంటాం. దేవునికి దూరంగా ఉంటాం, దేవుడికి దగ్గరగా ఉండలేము. అలాంటి మన జీవితాన్ని దేవుడు ఒకసారి తాకుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఈ రోజు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆలోచనకర్త. మనం ఏం పని చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఏం మాట్లాడాలన్నా మనకు ఒక ఆలోచన ఇవ్వాలి. ఒక విధానంలో నడవాలంటే దేవుడే మనకి ఆలోచన ఇవ్వాలి. నీకు నాకు కూడా ఆయన ఒక ఆలోచనకర్తగా ఆయన మనకు ఉండబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. అందరూ నవ్వుతూ చెప్తాం, బలవంతుడైన దేవుడు. ఎందుకంటే మనం చాలా బలహీనం. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం బలహీనపడుతూనే ఉంటాం. మన యొక్క ఏమీ లేదు, అన్ని ఆయనే. బలవంతుడైన దేవుడు మనకి ఈరోజు చెప్తున్నాడు, బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన బలం ఏమాత్రం సరిపోదు, మనం ఏ కార్యం చేయాలన్నా సరిపోదు, ఏ పని చేయాలన్నా సరిపోదు. అంత స్తోమత సామర్థ్యత వట్టి మానవులమైన మన యొక్క ఏమి కూడా లేదు. ఆయన బలవంతుడైన దేవుడిగా మనకు తోడై ఉన్నాడు. నెక్స్ట్ చూస్తే నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అనే మాట నేను చెప్తున్నాను. సరే చూడండి, అందరూ నాకెవరున్నారు, నేను ఒక్కదాన్నే, నాకెవరున్నారు, ఎవరు లేరు, నాతో రోజు ఎవరుంటారు, ఎవరు రారు అనుకుంటాం. కానీ ఆయన నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా ఆయన మనతోనే ఉంటానంటున్నాడు, మనలోనే ఉంటానంటున్నాడు. ఆయన మనం విడిచిపెట్టేస్తాం. మనతో ఉన్నాడు ఆయన అన్న విషయం మనం పక్కన పెట్టేస్తాం. నాతో ఎవరు లేరు, నాకు తోడు ఎవరు ఉన్నారు, నేను వంటలుగాను అని అనుకుంటాం. అది దేవుడు ఇష్టపడట్లేదు. ఆయన నిత్యము, ఆయన శాశ్వతమైన వాడు. నిత్యము మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఎవరన్నా సరే, మన అన్నా సరే, మన దగ్గర మన ఇంటికి వేరే ఇంటికి వెళ్ళిపోతాము. నాన్న మన ఇంటికి వచ్చాడంటే నాన్నతో కూర్చొని మాట్లాడాలి. నాన్న ఇష్టపడతాడా? దూరం నుంచి వచ్చారు, నా దగ్గర నాతో మాట్లాడేది మళ్ళా సరే మన దగ్గర అడగకి ఇష్టపడు నాన్న. అలాంటి నిత్యుడగు తండ్రి ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. సమాధానకర్త. సమాధానకర్తే అనేటువంటి మాట చెప్తున్నాను. ఈ దినాల్లో చూస్తే సమాధానం అనేది ఎక్కడ కూడా కనబడడం లేదు. ఎవరి జీవితాల్లో కూడా అసమాధానమే కనబడుతుంది. అలాంటిది దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు మధ్యాహ్నం కాల సమయంలో ఆయన మనందరికీ, మన కుటుంబాలకి, మనకు అందరికీ కూడా ఏంటంటే సమాధానకర్తగా ఆయన
మనకు తోడే ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి ఆయన ఎన్ని విధాలుగా పనిచేస్తున్నాడో మీకు ఈ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు. ఆయన నీకు ఆలోచన ఇచ్చే తండ్రిగా, ఆయన నీకు బలవంతుడైన దేవుడిగా, ఆయన నీకు నిత్యము నీతో ఉండే తండ్రిగా, ఇన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సమాధానకర్తగా ఇన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. ఇన్ని కోణాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. మనము ఆయనకి దగ్గరగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? హృదయపూర్వకంగా చెప్తాం, యేసయ్యా నువ్వు నా కోసం వచ్చావు కదా, నేను నీ కోసం ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా మనం అనగలుగుతున్నామా? మనం ఈ దినం నుంచి ఇక్కడ నుంచి అన్నా సరే మన కోసం వచ్చిన యేసయ్య దగ్గర ఎవరు చేశాడు? ఆయన మన పక్క ఊరి నుంచి రాలేదు, మన పక్కింటి నుంచి రాలేదు. ఆయన మహిమలో పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మహిమగల స్థలంలో ఒక పరిశుద్ధుల చేత కొనియాడబడుతున్న స్థలంలో నుంచి ఆ మహిమనంతా విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు పనికి మన దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడయ్యా, ఎందుకు ఈ లోకానికి ఎందుకు రాగలిగాడయ్యా అంటే చేశాడు కదా. ఆయన స్వయస్థానంతో మనల్ని చేసుకున్నాడు. ఆ ప్రేమను విడిచిపెట్టకూడదని, నా బిడ్డలు వేరేగా ఉండకూడదని, ఆయన వెంటే ఉండాలని దేవుడు మన కోసము ఈ లోకానికి వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మనం కూడా దేవుడు ఒక అద్భుతమైన రీతిలో చూడాలనుకుంటున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలనుకుంటున్నాడు. ఆయన మనకు తోడే ఉండాలి అనుకుంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు.